రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు దాదాపు తన అధికారంలోకి వస్తే 23,000తో ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి ప్రకటిస్తానని నిరుద్యోగులకు ఆశ చూపి 15 లక్షల మంది నిరుద్యోగుల ఓట్లతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. కానీ గడిచిన ఈ 4.5 ఏళ్లలో మెగా డిఎస్సిని ప్రకటించడంలో పూర్తిగా విఫలం చెందారు. రాష్ట్రంలో 2 నెలల్లో ఎన్నికలు ఉండగా 15 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులకు కేవలం 6,100 పోస్టులు ఎందుకు ఇచ్చారో నిన్నటి రోజున వదిలిన నోటిఫికేషన్లో అర్థమవుతుంది. నా ఎస్టీ, బీసీ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగాలకు కేటగిరీల ప్రకారం ఫీజులు నియమించేవారు. కానీ ఈ 2024 టెట్లో మాత్రం అన్ని కేటగిరీల నిరుద్యోగులకు 500 నుంచి 750 రూపాయల వరకు పెంచి రానున్న ఎన్నికలకు ఎగ్జామ్ పేరుతో వసూళ్ల కార్యక్రమం చేపట్టారు. అదనంగా 250 రూపాయల ఫీజులు పెంచడానికి వ్యతిరేకిస్తున్నాం. కేటగిరీల ప్రకారం నిరుద్యోగులకు ఫీజులను నిర్ణయించేలాగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ గతంలో ఏ ఫీజులైతే ఉన్నాయో వాటిని నిర్వహించాలని రాయదుర్గం బస్టాండ్ ఆవరణలో నోటిఫికేషన్ పత్రాలను దగ్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ తాలూకా కార్యవర్గ సభ్యులు యోగేంద్ర, నాయకులు రాజు, సునీల్, మాన్సూర్, వెంకీ, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ల రాష్ట్రం వసూలు చేసే రాష్ట్రం డిమాండ్ ఏదైతే నిలుస్తున్నారో అదేవిధంగా కలుపుకొని చేయడం రాష్ట్ర